Hello everyone, welcome to the డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్స్ అంటే సదస్సులు, సమావేశాలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్టేట్ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి జీడీ కానీ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా అండి, మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియో అండి. సో మీరు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాం. 2024 బ్రిక్స్ సమిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ రష్యాలోని కజాన్లో ఈ 2024 బ్రిక్స్ సమిట్ జరిగిందండి. ఎప్పుడు జరిగిందంటే 2024 అక్టోబర్ 22 నుండి 24వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ చూడండి, స్ట్రెంథింగ్ మల్టీలిటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. అయితే 2024 రష్యాలో జరగగా 2023 వచ్చేసి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగింది. అయితే బ్రిక్స్ ఏర్పడింది ఎప్పుడయ్యా అంటే 2009 జూన్ 16వ తారీఖున ఏర్పడింది. అయితే ఇది ఏర్పడినప్పుడు దీని యొక్క సభ్య దేశాలు మొత్తం 5 మాత్రమే ఉండేది. ఏమిటయ్యా అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు మాత్రమే ఉండేదండి. ప్రజెంట్ 2024 ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇంకో 5 దేశాలు కలిశాయండి. అవి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ మరియు సౌదీ అరేబియా. మొత్తం మీద బ్రిక్స్లో ఇప్పుడు ప్రస్తుతం 10 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటారండి చైనాలో ఉంటుంది. బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో క్వాడ్ సమిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ మన ఇండియాలో జరిగిందండి. అయితే ఈ క్వాడ్ సమిట్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీని యొక్క స్థాపన 2007లో జరిగింది. దీంట్లో సభ్య దేశాలు 4: ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మరియు అమెరికా. అయితే ఈ క్వాడ్ ఏర్పడడానికి గల ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ భద్రతా సమస్యలు, రక్షణ సహకారం కోసం ఈ క్వాడ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇటలీలో జరిగిందండి. ఇటలీలోని జార్జ్ మెలోని, అక్కడ ప్రధాని అయిన జార్జ్ మెలోని గారు అధ్యక్షత వహించారు. అయితే ప్రస్తుతం ఈ 2024 జరిగిన ఎడిషన్ వచ్చేసి 50వ ఎడిషన్. 2023లో ఇది జపాన్లోని హీరోషిమాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూలైలో నాటో సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వాషింగ్టన్ డీసీ. అయితే 2024 వాషింగ్టన్ డీసీ కాక 2023 వచ్చేసి లిథువేనియాలోని విల్నియస్లో జరిగింది. అయితే ఈ నాటోలో సభ్య దేశాలండి 32. చివరిగా చేరిన దేశం స్వీడన్ అండి. అయితే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా, దాంట్లో నాటోలో చేరిన చివరి సభ్య దేశం అని అడగడం జరిగిందండి. సో స్వీడన్ దేశం. అయితే నాటో యొక్క ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే నాటో యొక్క స్థాపన చూసుకుంటే 1949న ఈ నాటో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 24వ ఎస్సీఓ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ఎస్సీఓ అంటే ఏమిటయ్యా అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అయితే దీని యొక్క సదస్సు వచ్చేసి కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో జరిగింది. ఈ ఎస్సీఓలో గల సభ్య దేశాలు 9 అండి. అయితే భారత్ నుంచి ఈ సదస్సులో కేంద్ర మంత్రి జయశంకర్ గారు సమావేశంలో పాల్గొన్నారు. అయితే 2024 ఆస్థానంలో జరిగితే 2023 వచ్చేసి ఇది మన ఇండియానే నిర్వహించింది. అయితే ఈ ఎస్సీఓలో గల సభ్య దేశాలు అండి మొత్తం 10 సభ్య దేశాలు ఉంటాయి. అవి చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలరస్ మరియు ఇరాన్. ఈ మొత్తం 10 దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా ఉంటాయండి. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 2001వ సంవత్సరంలో దీనిని స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో ఉంటుంది. చైనాలోని బీజింగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. సో మన సభ్య దేశాలు 10 ఉంటాయి, 9 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ గవర్నమెంట్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో. చూడండి, ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ గవర్నమెంట్ సమావేశం అన్నమాట ఇది. అయితే ప్రస్తుతం ఈ జరిగిన ఎడిషన్ వచ్చేసి 23వ ఎడిషన్. అయితే మన ఇండియా తరపున పాల్గొన్నవారు విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024
G21 సమ్మిట్కు ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ బ్రెజిల్ అండి. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2024 నవంబర్ 17 నుంచి 19వ తారీఖు వరకు. అయితే 2024లో ఈ G21 సమ్మిట్ అనేది రియో డి జెనీరోలో జరిగిందండి. అయితే 2023లో ఈ G20 సమ్మిట్ అనేది మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందయ్యా అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. సెప్టెంబర్ 9 నుండి 10వ తారీఖు వరకు. ఈ 2024 జరిగిన G21లో సభ్య దేశాలు మొత్తం 21. G21 అంటే గ్రూప్ ఆఫ్ 21 అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో 29వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం COP29 కూడా అంటారు దీన్ని. ఇది ఎక్కడ జరిగింది? ఆన్సర్ అజర్బైజాన్ దేశంలోని బాకులో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2024 నవంబర్ 11 నుండి 22వ తారీఖు వరకు. అయితే COP29 వచ్చేసి బాకులో జరగగా COP28 దుబాయ్లో జరిగింది. ఇది 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు. అయితే ఈ సమావేశం అనేది వాతావరణ మార్పులపై ప్రపంచంలో ఏకైక బహుపాక్షిక నిర్ణయాత్మక ఫోరం ఇది ఏర్పడిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ యుఏఈలోని దుబాయ్లో. ఇది 2024 ఫిబ్రవరి 12వ తారీఖున జరిగింది. ముఖ్య అతిథులుగా ఇండియా, టర్కీ, ఖతర్ ఈ 3 దేశాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నాయి. దీని యొక్క థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ థీమ్కు దీనిని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2024 బ్రిక్స్ లిటరేచర్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రష్యాలోని కజాన్లో జరిగింది. మన ఇండియా నుంచి పాల్గొన్న వారు శ్రీ మాధవ్ కౌశిల్ మరియు కె శ్రీనివాసరావు. నెక్స్ట్. బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది? బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందండి. దీనికి మన విదేశాంగ మంత్రి అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు అధ్యక్షత వహించారు. అయితే ఈ బిమ్స్టిక్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఇంద్రమణి పాండే గారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జూలైలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ మన ఇండియానే ఇచ్చింది. అయితే మన ఇండియాలో జరిగిన ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఎడిషన్ వచ్చేసి 46వ ఎడిషన్. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అయితే ఇదే మీటింగ్లో మన ఇండియాలో గుర్తించిన హెరిటేజ్ ప్లేస్ వచ్చేసి మొయిదం అండి. గుర్తుంచుకోవాలి, ఇది మొయిదం. ఓకే, ఈ మొయిదం అనేది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. సో దీనిని ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. అయితే ఈ యునెస్కో గురించి తెలుసుకుందామండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1945లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది. యునెస్కో ప్రెజెంట్ అధ్యక్షుడు ఆడ్రీ ఔజోలే. నెక్స్ట్ క్వశ్చన్. 2024 WEF యొక్క 15వ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ చైనాలోని దాలియాన్లో. అయితే 2024 చైనా, 2023 స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 44వ ఏసియన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ లావోస్. అయితే 2024లో ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్లో జరిగింది. అక్టోబర్లో ఇది జరిగింది. అయితే 44వ సదస్సు లావోస్లో జరగా ఈ 43వ సదస్సు వచ్చేసి ఇండోనేషియాలో జరిగింది. అయితే ఈ ఏసియన్ యొక్క ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ హక్కులపై యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది ఒడిశాలోని భువనేశ్వర్లో. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 75వ ఎడిషన్. అయితే ఈ సదస్సును సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ శ్రీలంకలో. ఎప్పుడయ్యా అంటే 2024 జూలై 19 నుండి 22వ తారీఖు వరకు. అయితే ప్రజెంట్ ఐసీసీ యొక్క చైర్మన్ వచ్చేసి జైషా, సిఇఓ జియోఫ్ అల్లార్డేస్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో 81వ
IATA సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ మన భారత్. అయితే ఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు హోస్ట్గా ఇండిగో వ్యవహరిస్తుందండి. అయితే IATA యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్లో. అయితే ఈ గ్లోబల్ రైస్ సమ్మిట్కు ఫస్ట్ టైం మన ఇండియా ఆతిథ్యం ఇచ్చిందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ వరి ప్రపంచ సదస్సు వచ్చేసి స్థాపన 2009లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 7వ ఎడిషన్ 2024 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ISA సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. 2023లో కూడా ఈ న్యూఢిల్లీలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ISA యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆశీష్ ఖన్నా గారండి. ఈయన అజయ్ మాథుర్ గారి స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఈ ISAలో పూర్తికాల సభ్య దేశాలు వచ్చేసి మొత్తం ప్రజెంట్ 104 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకే, లాస్ట్గా చేరిన దేశం ఆర్మేనియా దేశం. ఓకే, ఆర్మేనియా దేశం అనేది చివరిగా చేరిన దేశం. మామూలుగా సంతకాలు చేసిన దేశం వచ్చేసి 120+ నార్మల్ సంతకాలు చేశాయండి. కానీ పూర్తికాల సభ్య దేశాలు 104. అయితే ఈ ISA యొక్క స్థాపన 2015లో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బిష్కేక్. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 13వ ఎడిషన్. దీని యొక్క థీమ్ హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే 2024 బిష్కేక్ కాగా 2023 పీజీ దేశంలో జరిగింది. అయితే ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10వ తారీఖున జరుపుకుంటారు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే SSC కానిస్టేబుల్ GD కానీ స్టేట్ పోలీస్ కానీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ చేరాల్సిన వీడియో అండి. సో ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 యునైటెడ్ నేషనల్ వాటర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇటలీలోని రోమ్లో. దీని యొక్క ఎడిషన్ 39వ ఎడిషన్. అయితే దీని యొక్క థీమ్ చూడండి, అవర్ వాటర్ షేడ్ మూవ్మెంట్ యూనిటింగ్ ద వరల్డ్ ఫర్ వాటర్. దీని యొక్క స్థాపన అండి 1977లో జరిగింది. దీంట్లో ప్రస్తుతం సభ్య దేశాలు వచ్చేసి 54 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ నెదర్లాండ్స్లో. ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 2024 మే 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ చూడండి, గ్రీన్ హైడ్రోజన్ క్లీన్ అండ్ జీరో ఎమిషన్ ఫ్యూల్ ఫర్ ఏ సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీ. దీని యొక్క థీమ్. అయితే ఈ మిషన్ 2030 నాటికి 5 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ నగరంలో గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు 2వ ఎడిషన్ నిర్వహిస్తుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగిందండి. ఎప్పుడయ్యా అంటే 2024 సెప్టెంబర్ 11 నుండి 13వ తారీఖు వరకు. అయితే ప్రజెంటు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO మొదటి సాంప్రదాయ ఔషధ గ్లోబల్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇండియాలోని న్యూఢిల్లీలో. అయితే ఎప్పుడు జరిగిందయ్యా అంటే మార్చి 19 నుండి 21వ తారీఖు వరకు. అయితే 2023 కూడా మన ఇండియాలోనే జరిగిందండి, గుజరాత్లోని గాంధీనగర్లో. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ జర్మనీలోని బెర్లిన్లో. ఎప్పుడయ్యా అంటే 2024 అక్టోబర్లో. అయితే ఈ 2024 యొక్క థీమ్ చూడండి, బిల్డింగ్ ట్రస్ట్ ఫర్ ఏ హెల్తయర్ వరల్డ్. అయితే 2023 కూడా ఇదే బెర్లిన్లో జరిగిందండి. దీని యొక్క థీమ్ ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది?
ఆన్సర్ యూకేలోని గ్లాస్కోలో జరిగింది. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 92వ ఎడిషన్. ఎప్పుడయ్యా అంటే 2024 నవంబర్ 4 నుండి 7వ తారీఖు వరకు. అయితే 2024 గ్లాస్కోలో జరగగా 2023 వచ్చేసి వియన్నాలో జరిగింది. అయితే ఇక్కడ ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1923 సెప్టెంబర్లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంటుంది. ఫ్రాన్స్లోని లియోన్లో ఉంటుంది. అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్ రైసీ. దీని యొక్క సభ్య దేశాలండి 195. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇండియాలోని న్యూఢిల్లీలో. ఎడిషన్ 23వ ఎడిషన్ జరిగిందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. అయితే 23వ ఎడిషన్ వచ్చేసి న్యూఢిల్లీలో జరగగా 22వ ఎడిషన్ కూడా ఇదే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ యుఏఈలోని అబుదాబిలో. ఎడిషన్ 16వ ఎడిషన్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకి పరిమితం చేయడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2024లో మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెల్జియంలోని బ్రసెల్స్లో. అయితే ఈ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది మరియు బెల్జియం సహకారంతో ఈ మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ను నిర్వహించారు. అయితే ఐఏటిఏ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీని యొక్క స్థాపన 1957లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 15వ ఎడిషన్ 2024 గ్లోబల్ సిల్క్ సమ్మిట్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది ఢిల్లీలో జరిగిందండి. 2024 సెప్టెంబర్ 25 నుండి 26వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ స్కిల్స్ ఫస్ట్ అన్లాకింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అయితే 2023 ఎడిషన్ వచ్చేసి కూడా మన ఇండియాలోనే ఢిల్లీలోనే దీనిని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగిందండి. 2024 అక్టోబర్ 15 నుండి 24వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 రైసీనా డైలాగ్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఇండియాలోనే మన న్యూఢిల్లీలోనే జరిగిందండి. ఎడిషన్ 9వ ఎడిషన్. దీని యొక్క థీమ్ చతురంగ కాన్ఫ్లిక్ట్ కంటెస్ట్ కోఆపరేట్ అండ్ క్రియేట్. అంటే 4C అని అర్థం. CCCC. ఓకే. అయితే దీనికి గ్రీస్ ప్రధాని అయిన కిరియోకోస్ మిత్సోటాకిస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ యొక్క 77వ సెషన్కు చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జేపీ నడ్డా గారు. అయితే ప్రజెంట్ ఈ WHO యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అధనం గాబ్రియాసిస్. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మైక్ ర్యాన్. WHO యొక్క చీఫ్ సైంటిస్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. WHO యొక్క చీఫ్ సైంటిస్ట్ వచ్చేసి సౌమ్య స్వామినాథన్ గారు. మన ఇండియన్ అండి, కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే. అయితే WHO యొక్క స్థాపన 1948లో జరిగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంటుంది. అయితే ఈ WHOలో గల సభ్య దేశాలు 194. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీల అంతర్జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఇది కూడా జేపీ నడ్డా గారే ప్రారంభించారు. అయితే జేపీ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. అయితే ఈ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీల సదస్సు యొక్క ఎడిషన్ 19వ ఎడిషన్. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందండి. అక్టోబర్ 21 నుండి 25వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అంతర్జాతీయ ఏస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఇటలీలో అండి. అయితే ఇటలీలోని మిలాన్లో ఇది జరిగింది.
ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 75వ ఎడిషన్. థీమ్ వచ్చేసి రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డీజీ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? అయితే డీజీ మరియు ఇన్స్పెక్టర్ పోలీసుల అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాజస్థాన్లోని జైపూర్లో. ఎప్పుడయ్యా అంటే 2024 జనవరిలో జరిగింది. అయితే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్లో ఇండియా తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ కేంద్ర విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. అయితే ఈ సదస్సు ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగిందండి. దీని యొక్క థీమ్ టవర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషియన్. అయితే 2023 బంగ్లాదేశ్లోని ఢాకాలో ఈ ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భారత్ భూటాన్ల మధ్య జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లేహ్లో. ఎడిషన్ వచ్చేసి 5వ ఎడిషన్. అయితే ఈ సమావేశానికి మన ఇండియా తరపున పాల్గొన్నవారు సుర్జిత్ భుజబల్. నెక్స్ట్, 2024 ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గోవాలో. నెక్స్ట్, 46వ ఎంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ 26వ సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ కొచ్చిలో. అయితే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద స్టార్ట్ అప్ మహాకుంభ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. అయితే 2024 మార్చి 18న ఈ న్యూఢిల్లీలో దీనిని నిర్వహించారండి. దీని యొక్క థీమ్ భారత్ ఇన్నోవేషన్స్. నెక్స్ట్, 2024 మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ జర్మనీలో. ఎడిషన్ 60వ ఎడిషన్. అయితే ఇండియా నుండి పాల్గొన్నవారు ఎస్ జయశంకర్ మరియు రాజీవ్ చంద్రశేఖర్. నెక్స్ట్, 2024 జనవరిలో వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుజరాత్లోని గాంధీనగర్లో. ఎడిషన్ 10వ ఎడిషన్. అయితే దీనిని ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. దీని యొక్క థీమ్ చూసుకుంటే గేట్వే టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో గ్లోబల్ టెర్పరిక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబైలో. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 ఆగస్టు 30వ తారీఖున జరిగింది. అయితే ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే పసుపు ఉత్పత్తి మరియు ఎగుమతిని ప్రోత్సహించడం. అయితే ఈ సదస్సు 2024 మరియు 2023 ఈ రెండు కూడా ముంబైలోనే జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ హర్యానాలోని ఫరీదాబాద్. ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. అయితే ఈ 2024 జనవరిలో జరిగిందండి. 2023కు సంబంధించింది 2024 జనవరిలో జరిగింది. అయితే 2024 10వ ఎడిషన్ వచ్చేసి అస్సాంలోని గౌహతిలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 3వ తారీఖు వరకు జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి. 2024 వచ్చేసి అస్సాంలోని గౌహతి, 2023కు సంబంధించింది హర్యానాలోని ఫరీదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో. నెక్స్ట్, భారత సైన్యాల మధ్య ఏకీకరణ కోసం 2024 మొదటి పరివర్తన్ చింతన్ సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగిందండి. దీనికి అధ్యక్ష వహించిన వారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన అనిల్ చౌహాన్ గారు. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి 2023 ప్రపంచ కాఫీ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెంగళూరులో. అయితే 2024లో వచ్చేసి డెన్మార్క్ దేశం నిర్వహిస్తుంది. అయితే ఈ 2023కు సంబంధించిన సదస్సు 2024 జూన్ 27 నుండి 29 వరకు జరిగింది.
మన ఇండియాలో అత్యధికంగా కాఫీ పండించే రాష్ట్రం ఏమిటయ్యా అంటే కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్, ఆర్పిఎఫ్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీటును ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో నిర్వహించారండి. స్పెసిఫిక్గా ప్లేస్ అడిగితే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. అయితే ప్రస్తుతం జరిగిన ఎడిషన్ 67వ ఎడిషన్ అండి. ఇది 2024 ఫిబ్రవరి 12వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. అయితే ప్రస్తుతం ఆర్పిఎఫ్ యొక్క డీజీ వచ్చేసి ఐపీఎస్ మనోజ్ యాదవ్. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్, 2024 డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ అస్సాం రాష్ట్రంలో జరిగిందండి. అస్సాంలోని గౌహతిలో. ఇది 2024 ఫిబ్రవరి 15వ తారీఖున జరిగింది. అయితే దీనిని ప్రారంభించిన వారు రాజు చంద్రశేఖర్. నెక్స్ట్, 2024 ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ని ఏ ఐఐటి నిర్వహించింది? ఆన్సర్ ఐఐటి మెడ్రాస్. ఎప్పుడంటే 2024 మార్చి 4వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు. నెక్స్ట్, 2024 ఫిబ్రవరిలో భారత్ గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్, 3వ దశ సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో. అయితే ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2024 మార్చిలో. దీని యొక్క మొదటి ఖేల్ మహాకుంభ్ వచ్చేసి 2010 గుజరాత్లో జరిగింది. నెక్స్ట్, 2024 సంవత్సరానికి ఫస్ట్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. అయితే ఈ సమావేశం అనేది 2 విధాలుగా జరిగింది. ఒకటి వర్చువల్గా మరియు భౌతికంగా. అయితే వర్చువల్గా వచ్చేసి మార్చ్ 28వ తారీఖున, భౌతికంగా వచ్చేసి న్యూఢిల్లీలో ఏప్రిల్ 1 మరియు 2వ తారీఖున. నెక్స్ట్, 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో అక్టోబర్ 15వ తారీఖున జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ లక్నోలో జరిగిందండి. అయితే 2024 సెప్టెంబర్ 4 మరియు 5 తారీఖులో ఇది జరిగింది. నెక్స్ట్, 2024 సెమికాన్ ఇండియాను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గ్రేటర్ నోయిడాలో. దీని యొక్క థీమ్ షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్. నెక్స్ట్, భారతదేశ మొదటి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ముంబైలో. అయితే 2024 నవంబర్ 25 నుండి 30వ తారీఖు వరకు దీనిని నిర్వహించారు. నెక్స్ట్, 2024 అఖిల భారత అధికార భాష సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్, న్యూఢిల్లీలో అసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించిందండి. దీని యొక్క థీమ్ చూసుకుంటే ఫోర్కాస్టింగ్ ఏ కొలాబరేటివ్ ఎకోసిస్టమ్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో బై 2070. నెక్స్ట్, 2025 గ్లోబల్ టెక్స్టైల్స్ ఎక్స్పో భారత్ టెక్స్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అండి. ఇది 2025 ఫిబ్రవరి 14వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుగుతుంది. దీంట్లో 5 F'లు దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. సో ఈ 5 F'లు ఇక్కడ లక్ష్యంగా ఈ సమ్మిట్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొంటారు. నెక్స్ట్, భారతదేశం ఏ రాష్ట్రంలో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? ఆన్సర్ గోవాలో. నెక్స్ట్, 2024 సెప్టెంబర్లో మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ లక్నో. నెక్స్ట్, ఐఫా అవార్డుల 25వ ఎడిషన్ను ఏ నగరం నిర్వహించనుంది? ఆన్సర్ జైపూర్ అండి.
రాజస్థాన్లోని జైపూర్లో 2025 మార్చి 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ ఐఫా అవార్డులు అనేది జరుగుతాయి. ఐఫా యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్స్ అకాడమీ. నెక్స్ట్, వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ మన ఇండియాలో. ఎప్పుడయ్యా అంటే 2024 అక్టోబర్ 14 నుండి 24వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 4వ గ్లోబల్ రిక్వెస్ట్ ఇండస్ట్రియల్స్ మీట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ గాంధీనగర్లో. గాంధీనగర్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. అయితే ఎప్పుడయ్యా అంటే 2024 సెప్టెంబర్లో గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సికింద్రాబాద్లో జరిగిందండి. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ విదేశాంగ మంత్రుల సమావేశం రియాద్లో ఏ ఎడిషన్ జరిగింది? ఆన్సర్ ఇది మొదటి ఎడిషన్ జరిగిందండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే శక్తి, వాణిజ్యం మరియు పెట్టుబడి వంటి అనేక రంగాల్లో సహకారం కోసం ఇది జరిగింది. నెక్స్ట్, 2వ ఇండియా షుగర్ బయో ఎనర్జీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. దీనిని ప్రారంభించిన వారు ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఇండియా డిజిటల్ అగ్రిమెంట్ కాన్ఫరెన్స్ 2024 ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. అయితే దీనిని ఇండియా ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మరియు ఐఐటి రోపార్ సంయుక్తంగా నిర్వహించాయి. ఓకే, ఐఐటి రోపార్ మరియు ఇండియన్ ఛాంబర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ దీనిని సంయుక్తంగా నిర్వహించాయి. సో ఇదండి మన సమిట్స్లో పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో రేపు రాబోతుందండి. సో రేపు మార్నింగ్నే పార్ట్ 2 వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.